పెద్దపల్లి కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో కోళ్ల వేలం. ఇటీవల దొంగల నుంచి కోళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు వేలం ప్రక్రియ కూడా నిర్వహించడం జరిగింది. మార్కెట్ రేట్ ప్రకారమే ధరను నిర్ణయించారు. వేలంలో ఆసక్తిగా పాల్గొన్నారు జనం. ఒక కోడి 4,000 రూపాయలు, మరో కోడి 2,500 రూపాయలకు వేలం పెట్టారు. గత నెల 27న కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్పేట శివారులో కోడి పందాలాడేవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 2 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో కోళ్లకు ప్రత్యేకంగా ఒక బోన్ ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని పెడుతూ సంరక్షణ బాధ్యత మొత్తం తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ఈ విషయాలని తెలియపరచగా ఈ పందెం కోళ్లను బహిరంగ వేలంలో అమ్మేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి సంపత్ అక్కడి నుంచి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంపత్, వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అంటే ఇది చాలా విచిత్రంగా అనిపించినప్పటికీ కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో 2 కోళ్లకు వేలం ప్రక్రియ ముగిసింది. గత నెల 27వ తేదీన 2 కోళ్లను కూడా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. 3 కూడా అరెస్ట్ చేశారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు వేలం వేశారు. ఇంతకుముందే వేలం ప్రక్రియ పూర్తిగా ముగిసింది. సుమారుగా 20 మంది ఈ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. ఎవరైతే ఈ కోడి 4,000 రూపాయలకి సారయ్య అనే వ్యక్తి కూడా కోడిని దక్కించుకున్నాడు. దాదాపున ఒక 25 నుంచి 30 మందికి కూడా ఈ వేలం పాటలో పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా 2వ కోడిని కూడా సత్యనారాయణ అనే వ్యక్తి 2,500 రూపాయలు కూడా దక్కించుకున్నారు. పూర్తిగా మంతని కోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఈ వేలం ప్రక్రియ ముగిసింది. చాలా మంది వేలం చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వస్తారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ వారితో ఒకసారి మాట్లాడు. అంటే చంద్రశేఖర్ గారు, కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు మీరు వేలం వేశారా? అవును, మంత్రి కోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో ఈ సుమారు 25 మంది పాల్గొన్నారు. అందులో మొదటి కోడిని పురాణం సరైన వ్యక్తి 4,000 రూపాయలకు, 2వ కోడిని బోనాల సత్యనారాయణ అనే వ్యక్తి 2,500 రూపాయలకు ఈ వేలం పాటలో గెలుచుకోవడం జరిగింది. అంటే వేలం వేసిన డబ్బులు కోర్టులో డిపాజిట్ చేయండి. ఈ వేలం వేసిన డబ్బులు మంత్రి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికీ 4,000 రూపాయలతో కోడిని దక్కించుకున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకోసం 4,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి దీన్ని మీరు దక్కించుకున్నారు? ఇది కావాలని చెప్పి తీసుకున్నాం సార్, ఒకటి అంతే. అంటే చాలా బయట 1,000-2,000 దొరుకుతాయి. మీరు ఎందుకోసం 4,000 రూపాయలు పెట్టి ఇక్కడ తీసుకున్నారు? ఇది మాకు కావాల్సి ఉంది కాబట్టి, మాకు కూడా అవసరం ఉన్నది దీని ద్వారా కాబట్టి, మాకు కూడా ఉన్నది కోళ్ళ ఫారం, దాని గురించి ఉన్నది, దానికి సంబంధించి తీసుకున్నాం చెప్పి తీసుకున్నాం సార్. అంటే మీరు కూడా 2,000 పైగా దక్కించుకున్నారు. అంటే ఈ కోడిని మీరు ఏం చేయబోతున్నారు? సార్ ఏం లేదు సార్, నేను వచ్చేసి పౌల్ట్రీ ఫామ్ ఉంది, అక్కడ నాకు బ్రీడింగ్ కోసం అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది. కమాన్పూర్ ఎస్ఐ గారు దీని గురించి ఇక్కడ పబ్లిసిటీ పేపర్లో రావడం వల్ల దానికోసం అని చెప్పి సరే వీటి వాల్యూ కూడా ఉంటుంది సార్. బయట అంటే మనకు పందెం రూపకంగా కాకపోయినా వెయిట్ రూపకంగా చేసుకున్నా కూడా చికెన్ మీట్ ప్రకారంగా కానీ చాలా రుచికరంగా ఉంటుంది అన్నమాట. దానికోసమని బ్రీడింగ్ పర్పస్లో నేను తీసుకోవడం జరిగింది సార్. ఒకటి పోలీస్ స్టేషన్లో మీరు వేలంలో పాల్గొన్నారు, కోడిని దక్కించుకున్నారు, ఏమనిపిస్తుంది? ఇట్లే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఎస్ఐ గారు అందువల్ల మాకు ఈ దక్కడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సార్ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. సార్ ఎక్కడున్నా కూడా మాకు ఒకటి ఇది గుర్తింపుగా కోసం కూడా ఒక అంతకు తీసుకోవడం జరిగింది సార్ నేను. సో మొత్తానికి మనం చూస్తున్నాం ఈ కోడిని అయితే దక్కించుకోవడం జరిగింది 2,500 రూపాయలు. అంటే మామూలుగా పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా జరిగింది, కానీ మాత్రం కమన్పూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం వేలం ప్రక్రియ కొనసాగింది. చాలా మంది ఔత్సాహికులు కూడా పాల్గొన్నారు. వేలం ప్రక్రియ అయితే ముగిసింది. దీనికి వచ్చిన డబ్బులు కూడా మంతని కోర్టులో డిపాజిట్ చేసినారు పోలీసులు. సో ఆ కోళ్లకు ఇవాళ బహిరంగ వేలం వేశారు పోలీసులు. ఆ వేలంలో ఒక కోడి 4,000 రూపాయలకు అమ్ముడుపోగా మరో కోడి 2,500 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ కోళ్లను సొంతం చేసుకున్న వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ఓకే.